So hello my dear lovely audience. Once again welcome back to Biker Dilip యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం టెస్ట్ రైడ్ చేయబోతున్నాం హీరో ఎక్స్ట్రీమ్ 125R డీటెయిల్ రైడ్ రివ్యూ అయితే చేయబోతున్నాం. సో ముందుగా మనకి ఈ బైక్ రివ్యూ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చిన సాయి స్వర్ణ హీరో షోరూమ్ అయితే స్పెషల్ థ్యాంక్స్ అనమాట. సో ఈ షోరూమ్ వచ్చేసి మనకి ఏలూరు కొత్త బస్ స్టాండ్ పక్కన అయితే ఉంటుంది. ఎవరైనా ఏలూరు చుట్టుపక్కల నుంచి వీడియో చూస్తుంటే కనుక ఆ సాయి స్వర్ణ హీరో షోరూమ్కి అయితే మీరు విజిట్ చేయండి. సో ఈ బైక్ యొక్క ఆర్గనామిక్స్ గురించి మాట్లాడుకుంటే రైడింగ్ పోస్టర్ అనేది అప్రైట్ అయితే ఉంది. అప్రైట్ సిట్టింగ్ పోస్టర్ వల్ల మనకి లాంగ్ రైడ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఈ బైక్ మీద మనం చేయొచ్చు. హ్యాండిల్ విషయానికి వస్తే హ్యాండిల్ మనకి సింగిల్ పీస్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇస్తున్నారు. ఇది మనకి సిటీలో రైడ్ చేయడానికి లేదా హైవేలో లాంగ్ టూరింగ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అనమాట హ్యాండిల్ బార్ అనేది. పవర్ మాత్రం మామూలుగా లేదా 11.2 PS ఆఫ్ పవర్ మామూలుగా లేదనమాట, రేంజ్లో ఉంది. ఫిఫ్త్ గేర్లో అయితే ఉన్నాం ప్రజెంట్ మనం. నేను 125cc కన్వర్టింగ్ సెగ్మెంట్లో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్. ఎందుకు వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అంటున్నానంటే లైటింగ్ సెటప్ చేసుకోవచ్చు. అన్నీ మనకి ఆల్ ఎల్ఈడి లైట్ సెటప్ అయితే రావడం జరుగుతుంది. నైట్ టైం విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కూడా మనకి ఎల్సిడి కన్సోల్ అయితే ఇస్తున్నారు. చూడడానికి కొంచెం చాలా అట్రాక్టివ్ అయితే ఉంటుంది. ఇంకా దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సో ఇంకా మనం దీని ఇంజన్ గురించి చూద్దాం. ఇంజన్ వచ్చేసి 124.7cc. సో నార్మల్గా చెప్పాలంటే 125cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఇది. సో ఇది మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. సో అప్ టు 6.5 and 7,000 RPM వరకు ఇంజిన్ అయితే చాలా కంఫర్టబుల్గా అలాగే స్మూత్గా రన్ అవుతుంది. ఎప్పుడైతే మనం 7,000 RPM దాటి ఇంజన్ కనుక రివ్ చేసినట్టయితే పుష్ చేసినట్టయితే కనుక ఇంజిన్ అనేది లైట్గా వైబ్రేషన్స్ అయితే మనం ఫీల్ అవ్వచ్చు. అది మనకి రైడర్ ఫుట్ బ్రేక్స్ దగ్గర అలాగే హ్యాండిల్ బార్ దగ్గర అయితే మనం వైబ్రేషన్స్ అనేది ఈజీగా మనం నోటీస్ అయితే చేయొచ్చు. సో ఇంకా ఈ బైక్ మైలేజ్ గురించి చూసుకుంటే కంపెనీ క్లెయిమ్లో వచ్చేసి 60 km/లీటర్. సో ఎట్లేదన్నా సరే మనం జాగ్రత్తగా తోలుకుంటే ఈజీగా 55 to 60 ఈజీగా అయితే మైలేజ్ మనం గెయిన్ చేయొచ్చు ఈజీగా. సో మైలేజ్ అనేది రైడర్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో బైక్ని మనం ఎలా రైడ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మైలేజ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో మనం బైక్ని కనుక ఈజీగా మంచి ఎకానమీ స్పీడ్లో మెయింటైన్ చేస్తూ ఎగ్జాక్ట్ గేర్లో అయితే మనం వెళ్ళామంటే ఈజీగా 60 అబోని మనం అచీవ్ చేయొచ్చు మైలేజ్. అంతేకాదు మనం ఇప్పుడు నేను డ్రైవ్ చేసినట్టు సిటీలో డ్రైవ్ చేసినట్టు ఫుల్ రివ్ ఇచ్చుకుంటే డ్రైవ్ చేస్తే మాత్రం మైలేజ్ అయితే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఏ బైక్ అయినా సరే. బ్రో మరి ఈ బైక్ ఎవరికి సూట్ అవుతుంది, ఎవరైతే ఈ బైక్ని పర్చేస్ చేయొచ్చు అని క్వశ్చన్ కనుక మీరు నన్ను అడిగితే, బ్రో మేము కాలేజ్ స్టూడెంట్స్ డైలీ మేము కాలేజ్కి ఇంటికి సిటీలో ఎక్కువ డ్రైవ్ చేస్తూ ఉంటాం. లైట్గా హెవీ డ్రైవ్ కూడా చేస్తాము, ఒక 10 to 20 kilometers అలాగా. అలాంటి వాళ్ళకైతే ఈ బైక్ బాగా సూట్ అవుతుంది అనమాట. లేదు మేము లాంగ్ డ్రైవ్స్కి ఈ బైక్ని తీసుకెళ్తామంటే కనుక కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది కొంచెం. సో ఇంకా కంక్లూజన్కి వచ్చేస్తే ఎవరికైతే సిటీలో తిరగడానికి మంచి మైలేజ్ అలాగే మంచి లుక్స్తో పాటు డీసెంట్ పర్ఫార్మెన్స్ కోసం చూసినట్లయితే ఈ బైక్ అయితే మీకు పక్కాగా సూట్ అవుతుంది. సో ఈ వీడియోని ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ రైడ్ సేఫ్ అండ్ బీ అడ్వెంచరస్.